కూటమి 2 నెలల పాలన చూసిన ప్రజలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎంత మిస్ అయ్యాము అని బాధపడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు మందపాటి శేషగిరిరావు అన్నారు. ఆదివారం గుంటూరు నగరంలో వైఎస్ఆర్సీపీ ఈస్ట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మందపాటి శేషగిరిరావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో సూపర్ 6 హామీలను ప్రకటించిన టీడీపీ ఇప్పుడు ఎన్నికల హామీలను అమలు చేయడం సాధ్యం కాదని చేతులు ఎత్తడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు సానుభూతి పరులను టార్గెట్ చేసి హత్యలు దాడులు చేయడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ మళ్ళీ టీడీపీ ఎన్ని యూటర్న్లు తీసుకుంటారు? ఏం ఆశించి తీసుకుంటున్నారు? ఏ బేసిస్ మీద మీరు పార్టీని మారుతున్నారు? సరే, మారకపోవడం అనేది మీకు సంబంధించింది. మీరు మారిన తర్వాత ఏ విధంగా మాట్లాడుతున్నారు, వ్యవస్థల గురించి ఏ విధంగా ఉంటున్నారు, ఈ వ్యక్తులు మీ గురించి ఏ విధంగా సమాజంలో మాట్లాడుకుంటున్నారు, దీని ఇంపాక్టు ఈ జాతుల మీద, ఈ అణగారిన వర్గాల మీద ఎంత ప్రభావం చూపిస్తుంది అనేది కూడా మీరు ఆలోచన చేయాలని ఈ సందర్భంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను. మీరు మాట్లాడాల్సిన అంశాలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి కాకుండా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గాల మీద, ఈ 2 నెలల్లో జరిగిన నరకాండ మీద, నరహత్యల మీద, పాశవికంగా చంపబడుతున్న వ్యక్తుల్ని ఎవరు చంపుతున్నారో, ఏ పార్టీ చంపుతుందో, ఏ రెడ్ బుక్ రాజ్యాంగం చంపుతుందో, దీని వెనక ఎవరి ప్రోద్బలం ఉందో, పార్టీల ప్రోత్సాహం కానీ నాయకుల ప్రోత్సాహం కానీ ఎవరిదుందో, చంపబడుతున్న వారు ఎవరు నష్టపోతున్నారో దీని మీద మాట్లాడితే సమాజం మిమ్మల్ని హర్షిస్తుంది. ఈ వెనుకబడిన వర్గాలు మొత్తం మీ వెనకాల నిలబడతారు. మీరు ఈ రోజున మాట్లాడే ప్రతి మాట కూడా మీ వ్యక్తిగతమైన ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారు అనేది ఈ సమాజం భావిస్తూ ఉంది. మీరు ఎప్పటికైనా తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో జరగాల్సిన సంక్షేమ పథకాల మీద, తల్లికి వందనం వచ్చి 2 నెలలు కాలేదు, నిన్ననే నాకు భయం పుడుతుంది అని అంటారు. ఈ పథకాలు అమలు చేయాలంటే నా వల్ల కాదు. మరి ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటకు కట్టుబడి తన పాలనా విధానాన్ని ఎక్కడ తప్పల, తన సంక్షేమాన్ని ఏ విధంగా ఇచ్చాడో, నవరత్నాల ద్వారా పేద ప్రజలకు అందాల్సిన ప్రతి సంక్షేమాన్ని అందించాడు. ఆత్మగౌరవంతో బ్రతకడానికి కావాల్సిన ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో పేదలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని, ఈ పేద ప్రజల్ని ఆత్మగౌరవంతో ముందుకు తీసుకురావాలనుకున్న జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాన్ని ఎవరు ఓడించలేరు. దీన్ని కంపేర్ చేస్తూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల కోసం నేనేదో వర్క్ పెట్టాను. 7,000 పెన్షన్ ఇస్తాను. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళందరికీ 15,000 చొప్పున తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ఇంప్లిమెంట్ చేస్తాను. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అని చెప్పిన వాళ్ళ విధానాన్ని మీకు తూర్పారమండి. ఎందుకు ఇవ్వలేకపోతున్నారో మీరు తూర్పారమండి. అక్కడ మాట్లాడు, ఎక్కడ లోపం ఉందో అక్కడ మాట్లాడు. మీకేదో నాకు రావాల్సిన గౌరవం రాలేదు, నన్ను ముందుకు తీసుకెళ్ళలేదు, నన్ను ఈ పార్టీలోనే అందలం ఎక్కించలేదు. మీరు ఎప్పుడు వచ్చారు పార్టీలోకి? ఎన్నికలు అయిపోయిన తర్వాత చివరిలో వచ్చారు. అక్కడికి మీకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్, పార్టీని ఆది నుంచి మోస్తున్న వాళ్ళని కూడా పక్కన పెట్టి మీకు తీసుకొచ్చి ఒక గౌరవాన్ని కలిగించారు. వదిలేసి మీకు ఇచ్చిన ఇంపార్టెన్స్ని వదిలేసి మీరు ఏదో ఊహించుకొని అది జరగలేదు కాబట్టి నేను పార్టీ మారానని పార్టీ మారేసి అక్కడికి పోయి జగన్ గారిని తిరిగితే మీకు అక్కడ ఏ ప్రాధాన్యత? మీరు అక్కడ బాగాలేదని కదా వైఎస్ఆర్సీపీలోకి వచ్చింది. ఎన్నిసార్లు చెప్తారు? ఎక్కడికి వచ్చి అక్కడ, అక్కడికి వచ్చి ఇక్కడ, ఎన్ని విధాలుగా చెప్తారు? ప్రజలు నమ్ముతారా? ఆక్షేపిస్తున్నారు. ఏమొచ్చింది ఈ వయసులో మాణిక్యవర ప్రసాద్ గారు ఈ విధంగా మాట్లాడుతున్నారు? ఏంటి ఆయన
ఆయన దుఃఖేంటి, ఆయన కడుపు అంటే ఏంటి? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారంటే అంత ఈర్ష్యగా ఉన్నాడు? దళితుల కోసమే కదా ఆయన చేసింది. దళితుల కోసం చేస్తున్న ఆయన ఎందుకు మాట్లాడుతూ ఉంటాడని మాట్లాడుతూ ఉంటాడు. మీరు చంద్రబాబు నాయుడు గారిని నిలదీయండి, లోకేష్ గారిని నిలదీయండి, తెలుగుదేశం వాళ్ళని నిలదీయండి, కూటమిని నిలదీయండి. మీరు ఇస్తానన్న పథకాలు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు? ఈ సంవత్సరం మేము చేయలేకపోతున్నాం, మళ్ళా నెక్స్ట్ ఇయర్ దీనికి ఒక రూట్ మ్యాప్ చేస్తామని లోకేష్ గారు శాసనమండలిలో ప్రకటించిన దాన్ని, చట్టసభలో ప్రకటించిన దాన్ని దాన్ని క్వశ్చన్ చేయండి. అప్పుడు మీకు సమాజం పట్ల ఒక చిత్తశుద్ధి ఉందని నమ్ముతారు కదా. గ్యాస్ సిలిండర్లకు నేను ఈ సంవత్సరం సప్లై చేయలేకపోతా ఉన్నాను, ఫ్రీ సిలిండర్స్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాని గురించి ఆలోచించాను. చంద్రబాబు నాయుడు గారు దాని గురించి మాట్లాడండి. రాష్ట్రంలో జరుగుతున్న మారణకాండ గురించి మాట్లాడండి. రాష్ట్రంలో చనిపోయిన కుటుంబాలను పరామర్శించండి. వాళ్ళకి ఏం కావాలో, ఎందుకు జరుగుతుందో వాళ్ళని చూడండి, వాళ్ళని పట్టించుకోండి. మీ గొంతుకు అక్కడ వినిపించండి. మీకు గౌరవం. ఇది వారికి నేను ఇచ్చే గౌరవమైన సూచనగా భావించాలని